మొన్ననే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూశాం. అన్ని పార్టీలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన బీజేపీ ఢిల్లీలోనూ అదే హై వోల్టేజ్తో షాక్ ఇచ్చింది. ఢిల్లీ గడ్డ మీద నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న ఢిల్లీ పీఠం ఊరిస్తూ ఉసూరు అనిపిస్తుంటే ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు, దేశం మొత్తం దద్దరిల్లిపోవాలా అన్నట్లుగా బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 27 ఏళ్ల సుదీర్ఘ కలను సాకారం చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లు గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీని 22 సీట్లకే పరిమితం చేసింది. ఇద్దరు మీద పడి కొట్టేసుకుంటుంటే మూడో వాడు ప్రేక్షకుడు అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. 2015లో 0, 2020లో 0, 2025లో 0, ఇలా హ్యాట్రిక్ జీరోలతో దేశంలోనే ఒక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఆప్ అధికారం కోల్పోవడం కాదు, ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓటమి పాలు కావడం ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బన్నట్లుగా మారింది. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లిన కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఈ ముగ్గురు ఓటమి పాలయ్యారు. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా రెపరెపలు దేశం మొత్తానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి? కాంగ్రెస్కు మింగుడు పడని విధంగా సొంతంగా ఎత్తులు వేస్తున్న కేజ్రీవాల్ ఇండియా కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారు? హ్యాట్రిక్ పరాజయాల తరువాతైనా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకుంటుందా?